గడువులోగా ప్రాజెక్టుల పనులు పూర్తి కావాల్సిందేని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అలా పూర్తి చేయకపోతే కాంట్రాక్ట్ సంస్థలు అధికారులనే బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని, దాని ఫలితాలు వచ్చేలోగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఫలాలు ఆ ప్రాంత ప్రజలకు దక్కాలని చెప్పారు. గురువారం ఇక్కడ వెలగపూడి సచివాలయంలో జలవనరుల శాఖపై ఆయన సమీక్షించారు. పోలవరం పనులపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 1379 మీటర్ల డయాఫ్రమ్ వాల్ ఇప్పటికే 51 మీటర్ల మేర పూర్తయిందని సీఎం తెలిపారు. కుడి ఎడమ కాలువ కనెక్టివిటీ పనుల్లో కొంత జాప్యం ఉందన్నారు. వచ్చే సమీక్ష నాటికి పోలవరం కనెక్టివిటీ పనుల్లో వేగాన్ని పెంచాలన్నారు. పోలవరం నిర్మాణం రోజువారీగా ఎంత జరగాలి, ఎంత జరిగిందో కాంట్రాక్ట్ సంస్థలు అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలి. లక్ష్యాల మేరకు పనులు పూర్తి చేయకపోతే వారినే బాధ్యులను చేస్తాం. హెడ్ వర్క్స్ పనులు 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాల్సిందే. మొదట 17,500 క్యూసెక్ల ప్రవాహ సామర్థ్యంతో డిజైన్ చేసినట్లుగానే కాలువల నిర్మాణాన్ని పూర్తి చేయాలి. ఎడమ కాల్వ పనులు ఈ ఏడాది పూర్తి చేయాలి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా గోదావరి జలాలను వెనుకబడిన ఉత్తరాంధ్రకు తరలించే చర్యలు చేపట్టాలి. చింతలపూడి ఎత్తిపోతలపై న్యాయస్థానంలో ఉన్న కేసులను పరిష్కరించాలని సూచించారు. వెలుగొండ ప్రాజెక్టు పనుల జాప్యంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తానే ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేశానని, 30 ఏళ్లుగా ఇంకా నిర్మాణ దశలోనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. భూగర్భ జలాల పెంపు తన స్వప్నమని చంద్రబాబు అన్నారు. భూగర్భ జలాలు 3 నుంచి 9 మీటర్ల లోతులోనే లభ్యం కావాలి. పంచాయతీరాజ్, అటవీ, జలవనరులు, వ్యవసాయ, పురపాలక శాఖల మంత్రులతో కమిటీని వేయాలి. భూగర్భ జలాల పెంపుపై ఈ కమిటీ నిర్మాణాత్మకమైన ఆలోచనలు చేయాలని సూచించారు. పోలవరం బనకచెర్ల అనుసంధాన పథకం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీ పాలనలో విధ్వంసానికి గురైన ప్రాజెక్టుల వేగాన్ని పెంచి కార్యాచరణ లక్ష్యం మేరకు పూర్తి చేయాలని జలవనరుల శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. పోలవరం బనకచెర్ల అనుసంధాన పథకాన్ని 3 దశల్లో పూర్తి చేస్తామని సీఎం సమీక్షలో కార్యాచరణ వెల్లడించింది. దీనిలో భాగంగా ఏటా జూలై 1 నుంచి 100 రోజుల పాటు రోజుకు 2.46 టీఎంసీల చొప్పున 246 టీఎంసీలను తరలిస్తారు. కుడి ప్రధాన కాలువను 17,500 నుంచి 35,500 క్యూసెక్ల ప్రవాహ సామర్థ్యానికి విస్తరిస్తారు. మొదటి దశలో తాట్పూడి వరద కాలువ వద్ద 18,000 క్యూసెక్లను, మిగిలిన 17,500 క్యూసెక్లను కుడి కాలువ నుంచి ప్రకాశం బ్యారేజ్కి తరలిస్తారు. సెగ్మెంట్ 2లో ప్రకాశం బ్యారేజ్ నుంచి బొల్లాపల్లికి గోదావరి జలాలు తరలిస్తారు. వైకుంఠపురం హెడ్ వర్క్స్ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ కు తరలిస్తారు. ఇందుకోసం 6 ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తారు. బొల్లాపల్లి రిజర్వాయర్ ను 150 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తారు. 15 హ్యాబిటేషన్ల గుండా 31 కిలోమీటర్ల గోదావరి జలాలను తరలేలా కార్యాచరణ సిద్ధం చేశారు. గోదావరి జలాలను నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువకు అనుసంధానం చేస్తారు. 3వ సెగ్మెంట్లో బొల్లాపల్లి నుంచి 115 కిలోమీటర్ల మేర బనకచెర్లకు 23,000 క్యూసెక్ల చొప్పున తరలిస్తారు. కాగా కూటమి ప్రభుత్వంలో 6 నెలలకే అంటే డిసెంబర్ నాటికే 77.31% మేర పోలవరం ప్రాజెక్టు పనులు 5.38% పూర్తయ్యాయి. కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు ఈ ఏడాది చివరకు పూర్తవుతాయి. కాగా హంద్రీనివా తొలిదశ పనులను 2026 కల్లా పూర్తి చేయాలని జలవనరుల శాఖ డెడ్లైన్ పెట్టుకుంది. ఈ ఏడాది మే నాటికి పుంగనూరు, కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేయాలని కార్యాచరణ సిద్ధం చేసింది. దేశంలోని ఉత్తమ ముఖ్యమంత్రుల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు 4వ స్థానంలో నిలిచారు. ఇండియా టుడే పత్రిక నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఏపీ సీఎం గత ఏడాది ఆగస్టులో 5వ స్థానంలో నిలవగా ఈసారి 4వ స్థానానికి చేరుకున్నారు. ఏడాదికి 2 సార్లు నిర్వహించే ఈ సర్వేలో భాగంగా ముఖ్యమంత్రుల పనితీరు, వారిపై ప్రజలకున్న అభిప్రాయం ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తుంది. దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాల్లో ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన సర్వే ఫలితాలను ఇండియా టుడే గ్రూప్ వెల్లడించింది. తాజా సర్వేలో మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిలవగా 2, 3 స్థానాల్లో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్ నిలిచారు. 2024 ఆగస్టులో సర్వే నిర్వహించే నాటికి సీఎంగా చంద్రబాబు బాధ్యతలు తీసుకుని నెల రోజులు కూడా పూర్తి కాలేదు. కానీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా దేశవ్యాప్తంగా చంద్రబాబు ఇమేజ్ గణనీయంగా పెరిగింది. ప్రస్తుత సర్వేలో 6-7 నెలల కాలంలో విధ్వంస ఏపీని గాడిన పెట్టేందుకు ఆయన తీసుకుంటున్న చర్యలు, దావోస్లో ఏపీ ఇమేజ్ ను తిరిగి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు, కేవలం 7 నెలల కాలంలో సుమారు 6 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకురావడంలో ఆయన చేసిన కృషి, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని దేశవ్యాప్తంగా ప్రజలు ఆయన్ను ఉత్తమ సీఎంలలో 4వ స్థానంలో నిలిపారు. తొలి 9 స్థానాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చోటు దక్కలేదు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం తమిళనాడులోని తంజావూరు చుట్టుపక్కలున్న వివిధ ఆలయాలను సందర్శించారు. బుధవారం కేరళలోని ఆలయాలను సందర్శించిన పవన్ గురువారం తొలుత ఓంకార మంత్ర రహస్యాన్ని సృష్టికి అందించిన క్షేత్రంగా షష్ఠ షణ్ముఖ క్షేత్రాల్లో 5వదిగా పేరుగాంచిన తంజావూరు జిల్లా స్వామిమలైలో కొలువైన స్వామినాథ స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు. పవన్ పంచహారతులతో హారతిచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ధ్వజస్తంభానికి మొక్కారు. స్వామినాథ స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన కందషష్ఠి కవచ పారాయణంలో పాల్గొన్నారు.
ఇక ఆది దంపతులు సుందరేశ్వరన్ స్వామి, మీనాక్షి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కు ఆలయ డిప్యూటీ కమిషనర్ ఉమాదేవి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తంజావూరు జిల్లా కుంభకోణంలో ఉన్న శ్రీ ఆది కుంభేశ్వర ఆలయాన్ని పవన్ సందర్శించారు. ఆలయ సంప్రదాయం మేరకు మొదట ఆది వినాయకుడిని పూజించారు. అనంతరం శ్రీ ఆది కుంభేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమృత భాండాగారంలో ఉన్న శివలింగ విశిష్టతను ఆలయ అర్చకులు వివరించారు. అమృతం ఇసుకతో కలగలిసి ఉద్భవించిన ఈ లింగానికి అభిషేకాలు నిర్వహించారని తెలిసి విశిష్ట పూజలు నిర్వహించారు. ఆది కుంభేశ్వర ఆలయంలో స్వామివారికి ఎడమవైపు వెలిసిన పార్వతీదేవి అవతారం శ్రీ మంగనాయకి అమ్మవారికి కూడా పవన్ పూజలు నిర్వహించారు. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో 4 నిందితులను ఇవాటి నుంచి 5 రోజుల సిట్ కస్టడీకి అప్పగిస్తూ తిరుపతి 2వ ఏడీఎం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కల్తీ నెయ్యి కేసులో ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్, భోలేబాబా, వైష్ణవి డైరీల డైరెక్టర్లు పోమిల్ జైన్, విపిన్ జైన్, వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ వినయకాంత్ చావ్డాలను ఈ నెల 9వ తేదీన అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక వారు ప్రస్తుతం తిరుపతి సబ్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. కీలక అంశాలపై వివరాలు రాబట్టేందుకు నిందితులను వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ అధికారులు ఈ నెల 10న పిటిషన్ వేశారు. దీనిపై జడ్జి కోటేశ్వరరావు గురువారం విచారణ జరపగా సిట్ తరపున న్యాయవాది గోపి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జయశంకర్ వాదనలు వినిపించారు. రిమాండ్లో ఉన్న 4 ప్రధాన నిందితులని తెలిపారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున వీరిని లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని విన్నవించారు. ఇరు వర్గాల వాదనలు విన్న జడ్జి ఈ నెల 14వ తేదీ నుంచి 5 రోజుల పాటు నిందితులను సిట్ కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ ఏరియాను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ది చేసేందుకు నగరవాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. దీనికి సంబంధించి ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన డ్రోన్ సర్వేను కోర్ అర్బన్ ఏరియా మొత్తం నిర్వహించాలని అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు. నగరంలో గృహాలు, మంచినీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం, మురుగునీటి వ్యవస్థకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించాలని సూచించిన సీఎం తద్వారా నగరంలో నివాస ప్రాంతాలకు మౌలిక సదుపాయాల విషయంలో అవసరాలకు తగిన విధంగా ఎలాంటి అంతరాయం లేకుండా ఏర్పాటు చేసే వీలుంటుందని అభిప్రాయపడ్డారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైతే గూగుల్ సాంకేతిక సహకారాన్ని తీసుకుని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. చెరువుల పునరుద్ధరణ, నాలాల విస్తరణకు ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రధానమైన 7 కూడళ్లలో ఫ్లైఓవర్ నిర్మాణాలు చేపట్టేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే వీటికి టెండర్లను పిలవాలని ఆదేశించారు. భూసేకరణ, ఇతర పనులను పూర్తి చేసి వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రపంచ గతిని మార్చబోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో తెలంగాణ విద్యార్థులు, పరిశ్రమల్లో నిపుణులు, ప్రభుత్వ అధికారులు మొత్తం 1.2 లక్షల మందికి శిక్షణ ఇచ్చే బృహత్తర కార్యక్రమానికి ముందడుగు పడింది. అంతేకాకుండా రాష్ట్రంలో వ్యవసాయం, ట్రాఫిక్ రంగాల్లో భారీ ఎత్తున ఏఐని వినియోగించేందుకు మార్గం సుగమం అయింది. ఇందుకు సంబంధించి ఆయా రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏఐలో శిక్షణ, సాంకేతిక సహకారం అందించేందుకు 2 ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలు మైక్రోసాఫ్ట్, గూగుల్ సిద్దమయ్యాయి. ఈ మేరకు 2 కంపెనీలతో గురువారం రాష్ట్ర ప్రభుత్వం 2 కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ నిర్మించిన భవనం ప్రారంభం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఒక ఒప్పందం కుదరగా, టీ హబ్ లో ముఖ్యమంత్రి సమక్షంలోనే జరిగిన మరో కార్యక్రమంలో గూగుల్తో మరో ఒప్పందం చేసుకున్నారు. ఈ 2 సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టెక్నాలజీ రంగంలో భారీ ఉద్యోగ అవకాశాలకు కృత్రిమ మేధ అత్యంత కీలకం కాబోతుందని చెప్పారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ప్రకటించారు. ఐటీ రంగంలో ఇప్పటికే హైదరాబాద్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోందని అన్నారు. ఏఐతో రాష్ట్రం మరింత ప్రత్యేకత సాధిస్తుందని, దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఐటీ ప్రయాణంలో ఈ రోజు కీలక మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక పునర్వ్యవస్థీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ లో తెలంగాణ చేరనుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యుత్ శాఖ తీసుకుంటున్న చర్యలను, సాధించిన పురోగతిని ఆయన వివరించారు. 2021 ఆగస్టు 17న కేంద్రం ప్రవేశపెట్టిన ఆర్డీఎస్ఎస్ పథకంలో చేరిన వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లను బిగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రామగుండంలో తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలోనే 800 మెగావాట్ల కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తామని తెలిపారు. భవిష్యత్ విద్యుత్ అవసరాలను తీర్చేందుకు గాను ఇటీవల న్యూ ఎనర్జీ పాలసీని ప్రకటించామన్నారు. కొత్త పరిశ్రమలు, డేటా సెంటర్లు, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులు రానున్నందున భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతుందని అన్నారు. హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తదితరులకు కాస్త ఊరట లభించింది. విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేస్తూ జారీ అయిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 20 వరకు పొడిగించింది. మేడిగడ్డ కుంగుబాటుకు కేసీఆర్, హరీష్ రావు, ఇతరుల అవినీతే కారణమని, దీనిపై కేసు పెట్టాలని భూపాలపల్లికి చెందిన
నాగవెల్లి రాజలింగమూర్తి చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. అప్పటి వరకు వ్యక్తిగత హాజరు నుంచి కేసీఆర్, హరీష్ రావులకు మినహాయింపు ఇచ్చింది. ముస్లింలను బీసీ జాబితాలో చేర్చడాన్ని తాము ఒప్పుకోబోమని, ఆ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిస్తే తిరస్కరిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తేల్చి చెప్పారు. ముస్లింలను బీసీ జాబితాలో చేర్చి కేంద్రానికి పంపించాలనుకోవడం మూర్ఖత్వమని స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదనలను కేంద్రం వ్యతిరేకించడం పక్కా అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిపాదనలతో ఒరిగేదేమీ లేదని ఒక ప్రకటనలో తెలిపారు. మతపరమైన రిజర్వేషన్లను బీజేపీ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. ఈ విషయం తెలుసు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెపాన్ని కేంద్రంపైకి నెట్టాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా కొరివితో తలగొక్కునే ప్రయత్నం చేస్తోంది. దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఇక బీసీలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా ముస్లింలను బీసీలో చేర్చకుండా జాబితాను కేంద్రానికి పంపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీసీ సమాజం కాంగ్రెస్ పార్టీని క్షమించబోదన్నారు. అసలు కులగణన రీసర్వే ఏంటి, పూర్తి చేయడం ఏంటి, రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన 60 లక్షల మందికి సంబంధించి క్షేత్రస్థాయి సర్వే చేస్తారా చెయ్యరా ప్రభుత్వాన్ని స్పష్టం చేయాలి అని సంజయ్ పేర్కొన్నారు. హైదరాబాద్ మేడ్చల్ జిల్లా తుమ్కుంట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కోమటికుంటలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేసింది. ఈ ప్రాంతంలో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలపై హైడ్రాకు స్థానికులు ఫిర్యాదులు చేశారు. ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో పూర్తిస్థాయి విచారణ చేపట్టిన తర్వాత హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. కోమటికుంట చెరువు పరిధిలో నిర్మించిన ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్ కు ఎలాంటి నిర్మాణ అనుమతులు లేవని అధికారులు తేల్చారు. ఇదిలా ఉంటే హైడ్రా నోటీసులపై ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన వాటిని కూల్చివేయాలంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇక దీంతో 30 రోజుల సమయం కావాలని ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్ ప్రతినిధులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. 30 రోజుల సమయం గడిచినా నిర్మాణాలను తొలగించకపోవడంతో హైడ్రా రంగంలోకి దిగి కూల్చివేతలు ప్రారంభించింది. కాకినాడ జిల్లా టీ అన్వరంలో మట్టి మాఫియా ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. సమాధులతో పాటు ముస్లిం శ్మశాన భూమిని సైతం తవ్వుకుని వెళ్లడం కలకలం రేపింది. నూతన భవన నిర్మాణ పునాదుల్లో ముస్లింల మృత కళేబరాలు కనిపించడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అన్నవరంలో అర్ధరాత్రి సమయంలో మట్టి మాఫియా చెలరేగిపోతుందని, ఇటీవల కాలంలో మృతి చెందిన వ్యక్తుల సమాధులకు సంబంధించిన కళేబరాలు మాయమయ్యాయని స్థానిక ముస్లిం మత పెద్దలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సోదాలు జరిపి ఒక కళేబరాన్ని మసీదులో భద్రపరిచారు. ఇదిలా ఉంటే ముస్లింలకు చెందిన శ్మశాన భూముల్లో మట్టిని తవ్వి అన్నవరం పరిసర గ్రామాల్లో నూతన భవన నిర్మాణ పునాదుల్లో పోసినట్లుగా కొంతమంది చెప్పారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మట్టి మాఫియాకు చెందిన ట్రాక్టర్లు, ప్రొక్లైన్లను స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ పాతతరం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. డీడీఎస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కెఎస్ గోపాల్, వసంత కన్నాభిరామ్ ఆధ్వర్యంలో బస్తాపూర్లోని ప్రధాన కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. సంస్థ ఏర్పాటు సమయంలో సంఘాల సభ్యులు జమ చేసిన సొమ్ము అప్పటి మహిళా సభ్యులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పొదుపు, రివాల్వింగ్ ఫండ్ సహా ఇతర ప్రయోజనాలు సుమారు 8 కోట్ల రూపాయలు ఉందని, దీన్ని న్యాయబద్దంగానే అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. తిరుపతిలో శ్రీనివాసానంద స్వామి చేపట్టిన ఆమరణ దీక్ష విరమించారు. తిరుపతి అలిపిరి వద్ద నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్స్ లో తిరుమల పవిత్రతకు భంగం కలుగుతుందని, దీన్ని ఆపాలని ఆయన కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఆయన దీక్షపై స్పందించిన సీఎం చంద్రబాబు దీనిపై మాట్లాడేందుకు అపాయింట్మెంట్ ఇవ్వడంతో శ్రీనివాసానంద తన దీక్షను విరమించారు. ఈ నెల 18న మాట్లాడేందుకు రావాలని సీఎం కార్యాలయం నుంచి శ్రీనివాసానందకు సమాచారం అందింది. సీఎం చంద్రబాబును కలిసి ముంతాజ్ హోటల్స్ నిర్మాణం వల్ల తిరుపతి పవిత్రత దెబ్బతింటుందని వివరిస్తానని స్వామీజీ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ ముంతాజ్ హోటల్ నిర్మాణానికి అనుమతి ఇవ్వడంతో ఈ పనులు కొనసాగుతున్నాయి. ఇక ఇప్పటికే ఈ హోటల్ నిర్మాణంపై పలువురు స్వామీజీలు, హైందవ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారం మాట్లాడడం వైసీపీ నేతలకు అలవాటే అన్నారు ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు అధికారం పోగానే దాక్కున్నాడని కొడాలి నానిపై విమర్శలు చేశారు. రాజకీయాల్లో ప్రతిపక్షంలో ఉండి ఫైట్ చేయాలని, అధికారంలో ఉన్నప్పుడు మీడియా వాళ్లతో కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు భాషపై దాడి చేసిన వ్యక్తి కొడాలి అంటూ ఎమ్మెల్యే వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నం పెట్టిన వ్యక్తికి సున్నం పెట్టావని ఆయన తీవ్రంగా స్పందించారు. ఇక మరోవైపు వల్లభనేని వంశీ అరెస్టుతో విజయవాడ యార్లగడ్డ ఐకాన్ వద్దకు చేరుకున్న టీడీపీ శ్రేణులు బాణసంచార్లు అలా కాలుస్తూ సంబరాలు చేసుకుంటూ స్వీట్లు పంచుకున్నారు. ఎమ్మెల్యే వెంకట్రావుకు స్వీట్లు తినిపించారు. స్వాతంత్ర్యం వచ్చి ఎన్నాళ్లైనా ఇప్పటికీ విద్యుత్ వెలుగులు లేని అనేక గ్రామాలు ఎన్నో ఉన్నాయి. అల్లూరు జిల్లా అనంతగిరి మండలంలో ఒక గిరిజన గ్రామానికి విద్యుత్ వెలుగులు రావడంతో ఆ గ్రామస్తులంతా ఆనందం వ్యక్తం చేశారు. తమ గ్రామాలకు వెలుగు వచ్చిందని సంబరాలు చేసుకున్నారు. యువకులు, వృద్ధులనే తేడా లేకుండా సంప్రదాయ ధింసా నృత్యం చేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపెల్లి పంచాయతీ కొండశిఖర గ్రామమైన
బూరిగా చిన్నకోనిల గ్రామస్తులకు ఇన్నాళ్లకు మొట్టమొదటిసారిగా విద్యుత్ సరఫరా లభించింది. సూర్యాపేటలో దారుణం జరిగింది. తనను తన ఇద్దరు ఆడబిడ్డలపై ప్రభుత్వ టీచర్ లైంగికంగా వేధిస్తున్నాడని ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సూర్యాపేట అంబేద్కర్ నగర్ కు చెందిన బాధిత మహిళ భర్త చనిపోవడంతో పిల్లలతో కలిసి ఒంటరిగా నివసిస్తోంది. ఆమెకు అండగా ఉంటానని సూర్యాపేటకు చెందిన జాటోత్ సునీల్ అనే వ్యక్తి ఆమెతో సహజీవనం చేశాడు. కొంతకాలం బాగానే ఉన్నా తాను లేని సమయంలో మైనర్లైన తన కూతుళ్లపై మత్తుమంది ఇచ్చి సునీల్ లైంగిక దాడికి పాల్పడుతున్నాడని, దీన్ని సహించలేక పోలీసులను ఆశ్రయించినట్లు బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. నిందితుడి వల్ల తనతో పాటు తన కుమార్తెలు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ప్రధాన ఆకర్షణగా నిలిచే భవన నిర్మాణాన్ని కూల్చివేసి నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పాత భవనాలను కూల్చివేసే క్రమంలో సికింద్రాబాద్ కు తలమానికంగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రధాన భవనాన్ని నేలమట్టం చేస్తున్నారు. ఇప్పటికే రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా నూతన భవనాన్ని నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అన్ని రకాల చర్యలు తీసుకుంటూ పాత భవనాలను కూల్చివేస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఇందిరమ్మ రాజ్యంలో రాష్ట్రంలో ఉన్న నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. కొండవన్మాల్ గ్రామంలో మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ పేరుతో కోట్లాది రూపాయలు దోచుకున్నారని, మిషన్ భగీరథ పథకం వల్ల గ్రామీణ ప్రాంతాలకు ఒరిగిందేమీ లేదని పొంగులేటి విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు చేసి ప్రజాధనాన్ని దోచుకుందని పొంగులేటి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు అందిస్తున్నామని చెప్పారు. ఇక రైతుల సంక్షేమం కోసం 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేశామని, రైతు భరోసాను సైతం రైతులకు అందజేస్తున్నామని అన్నారు. సభ్యుల నిరసనలు, నినాదాలు, వాకౌట్లు, స్వల్ప వాయిదాల మధ్య వక్ఫ్ సవరణ బిల్లు 2024పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ నివేదిక పార్లమెంట్ ఉభయ సభల ముందుకొచ్చింది. రాజ్యసభలో బీజేపీ సభ్యుడు మేధా విశ్రామ్ కులకర్ణి, లోక్సభలో ఎంపీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్ జగదాంబికా పాల్ నివేదికను ప్రవేశపెట్టారు. రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఈ నివేదికను ఫేక్ రిపోర్ట్ గా కొట్టిపారేశారు. నివేదికను సంయుక్త పార్లమెంటరీ కమిటీకి తిప్పి పంపాలని డిమాండ్ చేశారు. అయితే విపక్ష సభ్యుల ఆరోపణలను పార్లమెంటరీ, మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కొట్టిపారేశారు. నివేదిక నుంచి ఏదీ తొలగించలేదని, అన్ని వివరాలను సభ ముందు ఉంచామన్నారు. మంత్రులు భూపేందర్ యాదవ్ అలాగే నిర్మలా సీతారామన్ కూడా విపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదని, సభను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. లోక్సభలో అమిత్ షా మాట్లాడుతూ అసమ్మతి నోటుతో కూడిన నివేదికను ప్రవేశపెట్టడంపై బీజేపీకి అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. తొలి విడత బడ్జెట్ సమావేశాలకు ముగింపు పలుకుతూ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఇదిలా ఉంటే రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగుతాయి. ఆదాయ పన్ను చట్టాన్ని సరళీకరిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్సభలో కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లును సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపాలని స్పీకర్ ఓం బిర్లాను అభ్యర్థించారు. అసలు బిల్లు ప్రవేశపెట్టడాన్ని విపక్షాలు వ్యతిరేకించాయి. అయితే మూజువాణి ఓటుతోనే బిల్లు ప్రవేశపెట్టడానికి స్పీకర్ అనుమతి లభించింది. లోక్సభ సెలెక్ట్ కమిటీ బిల్లును అధ్యయనం చేసి వచ్చే సమావేశాల తొలి రోజు తన నివేదికను సమర్పిస్తుంది. ప్రస్తుత చట్టంలో కన్నా కొత్త బిల్లులో ఎక్కువ సెక్షన్లున్నాయని కాంగ్రెస్ సభ్యులు మనీష్ తివారీ, ప్రేమచంద్రన్ చేసిన వ్యాఖ్యలను నిర్మల ఖండించారు. ప్రస్తుత చట్టంలో 819 సెక్షన్లుండగా కొత్త బిల్లులో కేవలం 536 సెక్షన్లున్నాయని గుర్తు చేశారు. కొత్త చట్టాన్ని 2026 ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ తో కలిసి వైట్ హౌస్ కు చేరుకున్న మోదీ ట్రంప్ తో సమావేశమయ్యారు. ఇక డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మోదీ ఆయనతో భేటీ కావడం ఇదే తొలిసారి. సుంకాలు, వలసలు, ఇరు దేశాల వ్యూహాత్మక అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. సమావేశం అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. భారత్ కు మోదీ లాంటి నాయకుడు ఉండడం గర్వకారణమని ట్రంప్ అన్నారు. చాలా ఏళ్లుగా మోదీ నాకు స్నేహితుడు, మా స్నేహాన్ని రానున్న 4 ఏళ్లు కొనసాగిస్తాం. ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా మాకు ఆయిల్, గ్యాస్ వనరులు అందుబాటులో ఉన్నాయి. అవి భారత్ కు కావాలి. మా ఇద్దరి మధ్య గొప్ప ఐక్యత, స్నేహం ఉన్నాయి. దేశాలుగా భారత్, అమెరికా కలిసి ఉండడం చాలా ముఖ్యం. మేము ఎవరిని ఓడించాలని అనుకోవడం లేదు, మంచి చేయాలని చూస్తున్నాం. అమెరికా ప్రజల కోసం అద్భుతంగా పనిచేశాం. అమెరికాలో గత పాలన మాకు అంతరాయం కలిగించింది అని ట్రంప్ అన్నారు. ఇక వైట్ హౌస్ లో మళ్లీ ట్రంప్ ను చూడడం సంతోషంగా ఉందన్న ప్రధాని మోదీ 140 కోట్ల భారతీయుల తరపున ట్రంప్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్, అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్తాం. అమెరికా ప్రయోజనాలే అత్యున్నతంగా ఉండేందుకు ట్రంప్ కృషి చేయడం సంతోషం. ట్రంప్ లాగే నేను భారత్ ప్రయోజనాలు కాపాడడం గొప్ప అదృష్టం.
మేం రెట్టింపు వేగంతో పనిచేస్తామని మోదీ అన్నారు. భారత్ న్యూట్రల్ దేశంగా ఉందని అంతా భావిస్తారని, కానీ అది నిజం కాదని, భారత్ ఎప్పుడు శాంతి పక్షాన నిలబడి ఉందన్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధ నివారణపై మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.